నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. అలా ముచ్చటేందనంటే, రాజమౌళి సార్ సైన్మా అంటే జాలు. ఇక ఆయనతోని కలిసి పని చేసేటందుకు కేవలం ఆయనతోని మట్టుకే 2, 3 ఏళ్ల వరకు సావాసం పట్టాల్సిందే. పనైతే జరిపించుకోవాల్సిందే. గిప్పుడు ఇక ఆయన 'ఆర్ఆర్ఆర్' సైన్మాతోని, 'బాహుబలి' సైన్మాలతోనే పాన్ ఇండియా క్రియేట్ చేసి సక్సెస్ కొట్టిన రాజమౌళి సార్ ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్‌ని ఫోకస్ చేసిండంట. గైతే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సైన్మాతోని ఇంటర్నేషనల్ లెవెల్‌లా గుర్తింపు వచ్చేసరికి ఇప్పుడు ఏకంగా మహేష్ బాబుతోని సైన్మా తీస్తున్నాడని ఎరకనే కదా! ఇక ఆ సైన్మా కోసం అని చెప్పేసి ఈయన పాన్ వరల్డ్ లెక్క ఈ సైన్మాని సిద్ధంగా చేయబోతున్నాడంట. ప్రస్తుతం ఈ సైన్మా స్క్రిప్ట్ మాత్రం పూర్తయిపోయిందంట. అయితే ఈ సైన్మాల మహేష్ బాబు క్యారెక్టర్‌కి వచ్చేసరికి మస్తుగా పవర్‌ఫుల్‌గా ఉంటదని టాక్‌లయితే ఇనబడుతున్నాయి. గంతే కాకుండా ఈ సైన్మాల ఆయన లుక్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నదంట. గందుకే మహేష్ బాబు సార్‌ని ప్రత్యేకంగా చూపించేటందుకు రాజమౌళి సారు ఆయన లుక్ టెస్ట్‌కు చాలా భిన్నంగా, చాలా ఎన్నడూ విధంగా లేకుండా ఆయన మేకోవర్ చేయాలని భావిస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా దాని మీదనే ఫోకస్ చేసిండంట. అయితే ఈ సైన్మాల ఈయన పాత్రకి ఏకంగా పాన్ వరల్డ్ ప్రేక్షకులతో సహా కనెక్ట్ అయితారని టాక్‌లయితే ఇనబడుతున్నాయి. ఎందుకనంటే ఆ విధంగా ఈయన పాత్రని సృష్టించబోతున్నారంట రాజమౌళి సారు. మళ్ళా గిప్పుడు ఈ సైన్మా కోసం అని చెప్పేసి వీళ్ళిద్దరూ మస్తుగా బిజీగా ఉన్నారు. ఇక రకరకాల లుక్‌లతోని ట్రై చేసుకుంటా మంచి లుక్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిక్స్ చేసేటందుకు రెడీ అయితే ఉన్నారు. ఇక ఆ తర్వాత ఇక ఈ సైన్మా కోసం అని చెప్పేసి వర్క్‌షాప్ చేయబోతున్నారంట. ఇక వర్క్‌షాప్ అంటే ఏంటనో ఎరకనే కదా! వర్క్‌షాప్ అంటే ఇక సైన్మా మొదలయ్యే ముందు ఏ సీన్లు చేయాలి, గెట్ల చేయాలి, ఎట్లా నటించాలి అనేది ప్రాక్టీస్ చేస్తారనమాట. ఇక ట్రైనింగ్ లెక్క అనుకోండి. ఇక ఆ తర్వాత స్టోరీ బోర్డ్ కూడా ఎక్కబోతున్నారంట. ఇక మళ్ళా ఇంకేమున్నది మిగిలున్నదంటే ఇక హీరోయిన్. ఇక హీరోయిన్ విషయానికొస్తే ఈ సినిమాలో ఏకంగా హాలీవుడ్ హీరోయిన్‌ని కూడా తెచ్చిపెట్టే ఛాన్స్‌లయితే ఉన్నాయంట. ఇక హాలీవుడ్ హీరోయిన్ అంటే ఏ విధంగా ఉంటదో ఇక మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. ఇక దానికి తోడు హాలీవుడ్ యాక్టర్‌లను కూడా ఈ సినిమా కోసం అని చెప్పేసి రాజమౌళి సారు రంగంలోకి దించబోతున్నాడని టాక్‌లు కూడా వినబడుతున్నాయి. మళ్ళా ఈ సినిమా బడ్జెట్ ఎంతనో ఎరకనా? ఇక మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదనే అత్యంత భారీ బడ్జెట్‌తోని 'కేఎల్ నారాయణ' గారు ఈ సినిమాని నిర్మించబోతున్నారంట. అయితే ఈ బడ్జెట్ ఏకంగా 700,00,00,000కు పైగా ఖర్చయితదని టాక్‌లయితే ఇనబడుతున్నాయి. అంచనాలు ఏస్తున్నారంట. మళ్ళా ఇగ 700,00,00,000 అయితదో, 1000,00,00,000 అయితదో అనేది సినిమా పూర్తయ్యే వరకు ఇక మనకి తెలవదాయే. ఇక ఈ సినిమా కోసం అని చెప్పేసి సంగీతం మన కీరవాణి సార్ చేయబోతున్నారంట. ఇక కీరవాణి సార్ అంటే ఇక లాస్ట్ టైం 'నాటు నాటు' సాంగ్ కూడా గ్లోబల్ లెవెల్‌లా మస్తు గుర్తింపు సంపాదించుకున్నది. ఇప్పుడు ఇంక ఈ సినిమాల పాటలు ఎట్లుంటాయో ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడతదని ఇక మనం ఊహించుకోవచ్చు. మళ్ళా ఈ సినిమా కోసమని ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్‌ని కూడా తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని ఎంపిక చేశారని కూడా టాక్‌లు వినబడుతున్నాయి. ఇక మొత్తం మీద ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారనేది కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంట ఉంటది అది కూడా నొక్కుర్రి మళ్ళొస్తా.